హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే రాగి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు అలాగే హెల్తీ డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కన్నా ఈ ఉప్మాని హ్యాపీగా ట్రై చేయొచ్చు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మరిగించుకున్న తర్వాత పావు కప్పు వరకు పల్లీలను వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పల్లీలను ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను, కొద్దిగా జీడిపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు తరిగిన అల్లం ముక్కలు, మన రుచికి సరిపడా పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. వీటితో పాటుగా మనకు నచ్చితే క్యారెట్, క్యాప్సికమ్, అలాగే బీన్స్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను, అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని వేసి రెండు కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగి పిండితో పాటు బొంబాయి రవ్వను వేయడం వలన ఉప్మా తినేటప్పుడు పిండిలా కాకుండా కాస్త పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 కప్పుల వరకు వేడి నీళ్ళను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను, రాగి పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వేడి నీళ్ళను వేసుకోవాలి. మనం ఏదైనా రెసిపీకి వాటర్ వేయాల్సి వచ్చినప్పుడు చల్లని వాటర్ కన్నా వేడి నీళ్ళు అనేవి వేయడం వలన ఆ రెసిపీ టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుంది. ఇలా నీళ్లు వేసి అంతా ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి అంతా ఒకసారి బాగా కలిపి దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానీ లేదా పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఉప్మాని ఎంతో బాగా తింటారు. చూసారు కదా, ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే రాగిపిండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.